మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడే రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సన్నిధిలో గడపడానికి సమయం ఇచ్చడం బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసే, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడ, మహిమాంతుడ, మహాదేవుడ, మీకు వందనాలు చేస్తున్నాయన. అయ్యా వాక్యమైన దేవుడు నాయన, కొద్దిసేపు అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ జ్ఞానంతో, మీ ఆత్మతో, మీ కృపతో మమ్మల్ని సహాయం నడిపించి వదిలి చేసి మీరు మహిమ పొందారు. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచిన ఆయన ప్రభా, కృపతో వదిలి చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. మంచి దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుస్తున్నా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన్ని మనం చూసాం కదా, రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయంలో హీరాము రాజు, తూరు దేశానికి రాజు అయిన హీరాము రాజు సొలొమోను దగ్గరికి వచ్చి దావీదుని బట్టి నీకు ఏ సహాయం కావాలో చేస్తాను, మీ నాన్నతో ఉన్న స్నేహాన్ని బట్టి అని చెప్పేసి సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను అంటూ ఉన్నాడు కదా, దావీదుని బట్టి అయితే నాన్న దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు, ఆ దేవుని మందిరాన్ని కావలసిన ప్రతి దాన్ని కూడా నాకు సహాయం చేయమని చెప్పేసి దానికి కావలసిన దేవదారు రాళ్ళను అవన్నీ కూడా అడగ్గా రాజు అడిగి చాలా సంతోషించి, హీరాము చాలా సంతోషించి, నన్ను చాలా మంచి పనికే నన్ను వాడుకుంటున్నావు, మంచి దానికి నన్ను పిలిచావని చెప్పేసి హీరాము రాజు అక్కడ ఆ దేవదారు రాళ్ళను పెద్ద పెద్ద ఓడల్లోనూ షిప్లోనూ అవన్నీ కూడా నదుల్లో లాక్కొని వచ్చి అంతగా చాలా పెద్ద తెప్పలుగా కట్టి తీసుకొని వచ్చి మొత్తం దేవాలయానికి కావలసిన సామాగ్రి అంతా కూడా అక్కడ తీసుకొని వచ్చారు. దేవాలయానికి కావలసిన సాహిత్యానికి కావలసిన మాండ్లన్నీ కూడా తీసుకొని వచ్చారు. తర్వాత 6వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరాల ముందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరం మందు జీపు అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండెను. పరిశుద్ధ స్థలం ఎదుటనున్న ముఖ మండపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పును. అతడు మందిరమునకు విచిత్రమైన పనిని చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. విచిత్రమైన పని అయిన అల్లిక కిటికీలను చేయించెను. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకు, పరిశుద్ధ స్థలమునకు, గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను. అది క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట చుట్టూను చిమ్మురాళ్ళు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమును సుత్తే, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునో వినబడలేదు. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికి ఎక్కిపోవుట చుట్టూను మెట్లు చట్రముండెను. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలముతోనూ పలకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల వెడల్పు గలవై దేవదారు దూలములతో దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధించెను. దేవుని మందిరాన్ని కట్టించడానికి దాని వెడల్పులు, దాని ఎత్తులు అన్ని కూడా ఆయన చేశాడు. అదంతా కూడా దేవదారు నాళ్ళతో
మూడు అంతస్తుల బిల్డింగ్ లా కట్టి దానిలో మందిరాన్ని అక్కడ చెక్కబడిన రాళ్ళు, కనీసం అక్కడ సుత్తి గాని గొడ్డలు గాని ఏమాత్రం సౌండ్ గాని లేకుండా, ఏమాత్రం ఆ ధ్వని అనేది లేకుండా, అంటే అన్ని కూడా వాళ్ళు సిద్ధము చేసి మొత్తం కట్టే పనంతా కూడా వాళ్ళు మొదలుపెట్టిన సందర్భం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవదారు రాళ్ళతోనూ, అలాగే గదులు పై అంతస్తులు, మూడు అంతస్తులు వెళ్తున్న గదులన్నీ కూడా యాజకుల కోసం నిర్ణయించబడిన ఆ గదులు, యాజకుల కోసం ఏర్పాటు చేయబడిన ఆ గదులు. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా 42 అధ్యాయాలు అంటాడు కదా, మందిరం పైకి ఎక్కుతున్న కొలది కూడా ఆ మందిరం గదుల వెడల్పులు పెరుగుతూ ఉన్నాయి, మందిరం వెడల్పు పెరుగుతా ఉంది అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏదైనా పైకి ఎక్కుతా ఉంటే మందిరం తగ్గుతా ఉంటది, కానీ ఇక్కడ మాత్రం ఇర్మియా అంటున్నాడు కదా, మందిరం ఎక్కుతున్న కొద్ది కూడా వెడల్పు పెరుగుతా ఉంది అని చెప్పేసి. అంటే అక్కడ మాట్లాడుతున్నది ఆత్మీయ స్థితి అనేది పెరగాలి. రోజు ఎదుగుతున్న కొద్దీ ఆత్మీయ స్థితి పెరగాలి, కానీ తరిగిపోకూడదు. ఆ దేవాలయ గదిలో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు కూడా వెళ్ళేటప్పుడు, మీకు ఇల్లు సిద్ధం చేయడానికి, స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, మీరు వచ్చి అక్కడ నివాసం చేద్దురు అన్నారు. దేవుని మందిరం చుట్టూ కూడా, దేవుని మందిరం దగ్గర కూడా దేవుడు మనకి నివాసం ఏర్పాటు చేసేవాడుగా ఉన్నాడు. మనకి ఆయన దగ్గరే ఉండే అంత గొప్ప భాగ్యాన్ని ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ సొలొమోను ఆ మందిరం దగ్గరే గదులు కట్టించి వాళ్ళకి యాజకుల నివాసాలు ఏర్పాటు చేసి దేవుని దగ్గరే, దేవుని సందులోనే అక్కడ ఆనుకొని దేవుని దగ్గర ఉండేలాగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన సందర్భం అనేది మనం చూస్తున్నాం. 11వ వచనంలో, అంతలో యెహోవాకు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను మించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. హల్లెలూయా. కడుతున్న ఆ యొక్క కట్టే మందిరాన్ని, అక్కడ ఆయన కడుతున్న దేవుని మందిరం కడుతున్న పక్కన అది పడుతున్న గదులు కూడా కడుతున్నప్పుడు దేవుడే వచ్చి చూశాడనమాట. దేవుడే వచ్చి ఆ మందిరాన్ని చూశాడు. మందిరం కడుతున్న విధానాన్ని చూసి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. మీ నాన్నకి, అంటే దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం, దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, నేను మందిరం కట్టమని అడగకపోయినా సరే దావీదు మందిరం కడతానన్నాడు, నీ చేత అది కడుతున్నావు, నువ్వు బాగానే కడుతున్నావు, కట్టే విధానం చూస్తున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడనమాట, నేను మీ మధ్యకి వస్తాను, వాగ్దానాన్ని స్థిరపరుస్తాను, ఇజ్రాయెల్ మధ్యలో నేను నివాసం చేస్తాను, ఇజ్రాయెల్ మధ్యలో నేను నివాసం చేస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు. 14వ వచనంలో, ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. వాటిలో లోపల వాటిని సరళపు మ్రాన్లు పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశాను. మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగం మట్టుకును దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. వీటిని గర్భాలయమునకై, అనగా పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను. మందిరపు లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను, వికసించిన పుష్పములను చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కరపనియే, రాయి ఒకటైనను కనబడలేదు. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరచును. గర్భాలయం లోపల 20 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిలో మేలిమి బంగారంతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన బలిపీఠము ఇలాగుననే పొదిగించెను. ఇలాగున సొలొమోను మందిరము లోపల మేలిమి బంగారముతో పొదిగించెను. గర్భాలయము ముంగిలి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయం వద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించెను. మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రలతో చేయించెను. ఒక్క కెరూబునకు 5 మూరల వెడల్పు గల రెక్కలుండెను. ఒక కెరూబు చివర మొదలుకొని 2వ రెక్క చివర మట్టుకు
10 మూరల పొడవు. రెండవ కెరూబు 10 మూరల గలదై ఉండెను. కెరూబులు రెండింటికి ఏక పరిమాణమును ఏకాకారము కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు దాని వలనే ఉండెను. అతడు ఆ కెరూబులను గర్భాలయంలో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును, రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడ మీదనున్న లోపలనేమి వెలుపలనేమి అవి కెరూబులు తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపటను బంగారముతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములను ఒలివ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధముల మీద కమ్మియు నిలువు కమ్మీలను గోడ వెడల్పులో 5వ భాగము వెడల్పు ఉండెను. 2 తలుపులు ఒలివ కర్రవి. వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీద తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువు కమ్ములను చేయించెను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా ఉండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను. వాటి మీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను. మరియు లోపలనున్న సాలను 3 వరుసలు చెక్కిన రాళ్లతోనూ ఒక వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను. 4వ సంవత్సరము జీపు అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరమున బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించి ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టిస్తున్నప్పుడు ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని, సొలొమోను గారు ఎంతో శ్రద్ధ తీసుకొని దేవుని మందిరాన్ని కట్టిస్తున్నారు. దేవుని మందిరాన్ని కట్టించినప్పుడు మందిరం కానీ, దాని వెడల్పు కానీ, దాని ఎత్తు కానీ, ఆ రోజు మోషేతో దేవుడు ఎలాగైతే చెప్పాడో, మోషేతో దేవుడు చెప్పిన మందిరం అంతా కూడా మందసంగానే చెప్పాడు. మందసం ఎలా ఉంటుందో, మందసం ఎలా ఉండాలో, మందసంలో ఆయన యొక్క విధానం అంతా ఎలా ఉందో దాన్ని ఇక్కడ చెప్తున్నాడు కదా. మందసానికి చేసినప్పుడు ఆయన తుమ్మకర్రను వాడాడు. ఇక్కడ దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు దేవదారు రాను వాడాడు. దేవదారు రానుతో ఈరోజు దేవుని మందిరాన్ని కడుతున్నాడు. దావీదు అడిగే అడుగుతున్నాడు. దావీదు ఆయన చూసినప్పుడు ఆ దేవుడేమో గుడారంలో ఉన్నాడు, నేనేమో దేవదారు రాళ్ళతో కట్టబడిన ఇంటిలో ఉన్నానే. కాదు, నా దేవుడు దేవదారు రాళ్ళతో కట్టబడిన ఇంటిలో ఆయన ఉండాలని చెప్పేసి ఆ రోజు దావీదు చేసుకున్న తీర్మానం చొప్పునే ఈ రోజు కూడా దేవదారు రాళ్ళతోనే ఆ మందిరం అంతా కూడా మొత్తం చక్కగా కూడా దాని అంతా కట్టి, కానీ ఆ రోజు మా తుమ్మకర్రని ఎలాగైతే చెక్కి తుమ్మకర్రని ఎలా అయితే మొత్తం అంతా చేసిన తర్వాత దాని వెలుపల లోపలంతా కూడా బంగారం ఎలాగైతే పొదిగించాడో, ఈ రోజు కూడా దేవుని మందిరాన్ని దేవదారు కర్రతో మొత్తం కట్టిన తర్వాత బంగారముతోనే మొత్తం అంతా కూడా పొదిగించాడు. అలాగే దాని పైన కరుణాపీఠం ఉన్నట్టుగా, కరుణాపీఠం అంటే పైన కెరూబు రెక్కలు ఆ రోజు ఎలాగైతే దాన్ని ఏర్పాటు చేశాడో, ఈ రోజు దేవుని మందిరం లోపల కూడా దాని కెరూబుల రెక్కలు ఏర్పాటు చేసి 2 కెరూబుల రెక్కల మధ్యలో కూడా 2 కెరూబులు, ఎందుకంటే పరలోక రాజ్యంలో దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు ఆయన పరిశుద్ధుడు 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 అని మానక కెరూబులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో మొహం మోసుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఇలాగే అక్కడ దేవుని స్తుతి ఆరాధన అంతా అక్కడ ఎలా జరిగిద్దో అదే స్తుతి ఆరాధన ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అనే విధంగా దేవుని మందిరాన్ని అదే దృష్టి అదే ఆలోచనతో దేవుడు ఎలాగైతే మోషేకి చెప్పాడో అలాగే సొలొమోను గారు కూడా ఇక్కడ దేవాలయాన్ని కట్టిస్తూ కెరూబు రెక్కల్ని దేవాలయంలో ఆయన మందస్సు ఉండే చోట, ఆయన సన్నిధి ఉండే చోట ఆయన కప్పేలాగా
అది ఏర్పాటు చేశాడు. అలాగే దేవాలయం తలుపులన్నీ కూడా ఒలీవ చెట్లతో, ఆయన ఒలీవ కర్రతో తలుపులు ఏర్పాటు చేశారు. ఆ తలుపుల మీద కూడా కెరూబులు ఏర్పాటు చేసి దానికి తమాల వృక్షాన్ని, అంటే తామర పూలు అక్కడ ఉండేలాగా, ఆ పూలతో దాన్ని బాగా పుష్పాలు వచ్చేలాగా చాలా అందంగా, చూసినప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేలాగా దానికి కూడా బంగారంతో దాన్ని పొదిగించి మొత్తం కూడా దగ్గ మెరిసే అంతగా అంత బంగారంతోనే దానంతా కూడా సిద్ధం చేశాడు. దానంతా కూడా చేయడానికి 7 సంవత్సరాల కాలం దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దీనికి హీరాము చాలా చెక్కని, చాలా మందిరానికి కావాల్సింది అంతా కూడా ఆయన దేవదారు వాళ్ళన్నీ కూడా వాళ్ళని తీసుకొని వచ్చి అంతా కొట్టించాడు. సీదోనీయులతో దాన్ని నరికించాడు, సీదోనీయులతో దాన్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది ఆ దేవాలయం కట్టడానికి వాడబడ్డారు. కొన్ని వందల మంది దాన్ని పనిచేయడానికి వాడబడ్డారు. ఆ మందిరంలో ఉండే గదులు కానీ, ఆ మందిరంలో ఉండే పరిస్థితి కానీ అన్ని కూడా పరలోక రాజ్యాన్ని సూచిస్తూ, పరలోక పట్టణంలో ఉండే పరిస్థితి అంతా కూడా సూచిస్తూ ఇక్కడి మందిరాన్ని కట్టడం జరిగింది. మందిరం ఉండే గదులు ప్రభు వెళ్ళేటప్పుడు చెప్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు మీకోసం ఇల్లు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పన్నాడు. అలాగే ప్రభువు దగ్గరే మనం ఉండేలాగా ఏ దేవాలయం కట్టినప్పుడు ప్రభువు దగ్గరే ఆ గదులు కూడా కట్టి యాజకులు కానీ అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండేలాగా దాని నివాసం అనేది ఏర్పాటు చేశాడు. అలాగే దేవాలయం పరలోక పట్టణంలో ఆయన సన్నిధిలో ఆయన స్తుతించడానికి ఆ కెరూబులు ఎలాగైతే ఉంటాయో అలాగే కెరూబులు, అలాగే దేవాలయపు ఆ తలుపులు ఒలీవ చెట్లతో, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నా భోజన బల చుట్టూ ఉంటారని చెప్పేసి ఈ ఒలీవ మొక్క అది సావు లేనిదిగా ఎలా అయితే ఉందో అలాగే దేవుని సందులో ఆ చెక్కలు అలాగే ఉండునట్లుగా అదంతా కూడా సిద్ధము చేసి దేవుని మందిరం ఎలా ఉండాలో, దేవుని సన్నిధి ఎలా ఉండాలో, అక్కడ పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందో అదే విధానాన్ని ఇక్కడ చేయించాడు. దేవుడి మాటలు దీవించి ఆశించను గాక, దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడు నాయన, సర్వాధికారి అయిన దేవుడు నాయన, మీకు వందనాలు తండ్రి. అది కలసంలో తండ్రి నాయన, అయ్యా మేము ప్రార్థిస్తుంది నాయన, ప్రభువా తండ్రి నాయన, వాక్యం ధ్యానిస్తుంది కదా, అనేక విషయాలు మీరు మాట్లాడే దేవుడు నాయన. అయ్యా మందిరం కడుతూ ఉండగానే ప్రభువా, మందిరంలో దేవాలయం నాయన ప్రభువా గదులు నిర్మిస్తుండగానే ఆ రాత్రి నాయన మీరు నడుచులో మనం దర్శించిన ఆయన ప్రభు మాటలు బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాయన. దేవదేవుడా తండ్రి నాన్న, మీ సందులో ప్రభువా మీ పరలోక రాజ్యంలో ఉండే గొప్ప విధానాన్ని ప్రభా నాన్న భూమి మీద జరిగిస్తుండగా ప్రభువా, అయ్యా పరలోక రాజ్యం ఈ మధ్యనే వచ్చి ఉన్నదని ప్రభా, ఆయన మీ నోటి మాటతో చెప్పిన దాని ప్రభా ఇక్కడ నాయనా ప్రభా కంటికి చూసేలాగా ప్రభావాలు నిర్మిస్తుండగా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు తెలుసు. మీరే మహిమ పొందండి. అయ్యా వాక్యమైన దేవుడు నాన్న కృపతో జ్ఞాపకం చేసుకుని దర్శించిన మీరే మహిమ పొందమని, మీ సన్నిధి మాకు తోడుగా సహాయం దయచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు.